అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను అసెంబ్లీకి వెళ్ళి రూమ్కి వచ్చినాను. వచ్చిన తక్షణమే స్క్రోలింగ్లో 3 గంటల నుంచి స్క్రోలింగ్ పెట్టినారు. లోకేష్ బాబుతో శ్రీధర్ రెడ్డి సమావేశం అని చెప్పేసి. నేను ఏ రోజు కూడా లోకేష్ బాబును ఒక నాయకునిగానో, లేదంటే ఒక లీడర్గానో, ఒక సర్పంచ్గానో, లేదంటే ఒక వార్డు మెంబర్గానో నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఒక వార్డు మెంబర్గా గెలవలేదు, ఒక సర్పంచ్గా గెలవలేదు, ఒక ఎంపీటీసీగా గెలవలేదు, ఒక జెడ్పీటీసీగా గెలవలేదు, ఒక కౌన్సిలర్గా కూడా గెలచలేదు. దొడ్డిదారిని వచ్చి వాళ్ళ నాయనకున్నటువంటి పదవిని అడ్డం పెట్టుకొని దొడ్డిదారిలో వచ్చి సీట్లో కూర్చున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే వాడికి ఎవరికైనా కూడా, మరీ ముఖ్యంగా ఎందుకంటే మా తాతల కాలం నుంచి, అంటే మా తాతలు రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజారెడ్డి గారితో, మా తండ్రి మా మేనమామలందరూ పులిందుల, మా తండ్రి గారు కానీ మా మేనమామలు కానీ వాళ్ళందరూ ఎప్పుడూ రాజశేఖర రెడ్డి అన్నతో ఎప్పుడూ ఏ సందర్భం వచ్చినా రాజశేఖర రెడ్డి అన్నతో కలిసి ఆయన డైరెక్షన్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మా తరము మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉంది. మా మామ వాళ్ళ పిల్లోళ్ళు అక్కడ పులిందుల్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు. ఎవడో పనికి మాలిన వ్యక్తి పుట్టపర్తిలో కొంతమంది పని కట్టుకొని శ్రీధర్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలకంతా నేను భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే ఇది 3వ తరం రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబంతో, ఇది 3వ తరం మా కుటుంబం. అంత దగ్గరగా సంబంధాలు ఉన్నాయి మాకు. కాబట్టి ఇది 3వ తరం కాబట్టి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2011, 2012, 2013 సమయంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పి సోనియా గాంధీ భావించినప్పుడు నేను వ్యాపారాలన్నీ వదుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి. ఈరోజు నాకు మా జగనన్నకున్నటువంటి సంబంధాన్ని ఎవడో కొంతమంది పనికి మాలిన ముండా కొడుకులు, పనికి మాలిన వ్యక్తులు ఈ పుట్టపర్తిలో నుంచే మొదలు పెట్టారు. ఆ కార్యక్రమానికి కూడా దాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలని చెప్పేసి దానికి కూడా ఆల్రెడీ డిఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. నా ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసమే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే శ్రీధర్ రెడ్డి పనిచేస్తాడని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అది కాకోకుండా నిన్నటి రోజున ఎవరో ఎక్కడో విగ్రహాలు ఎత్తిపోయినారు అని చెప్పి, అది కూడా నాకు కూడా నిన్నటి పొద్దున 7:30కు నేను నిద్రలేసి టీ తాగే సమయంలో ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ చిన్నాయన చనిపోయినాడని చెప్పి ఒక వ్యక్తి ఫోన్ చేసినాడు. అది ఫోన్ చేసిన తర్వాత అన్న ఇట్లా అక్కడ నక్సలైట్ కాలనీలో మీరు ఓపెన్ చేసిన విగ్రహం ఎవరో ఎత్తపోయినారని చెప్పేసి, అది మళ్ళీ 12 గంటలకు కొంతమంది సోషల్ మీడియా ముందుకు, టీవీల ముందుకు, లేదంటే ప్రింట్ మీడియా ముందుకు, అందరి ముందరికి వచ్చి ఆ విగ్రహాలు శ్రీధర్ రెడ్డి అనుచరులు ఎత్తపోయినారండి. ఇంత నీచమైన సంస్కృతి మా కుటుంబంలో లేదు. ఇలాంటి ఆలోచనలు కూడా మా మనసులోకి కూడా రావు. ఇలాంటి పనులు ఎందుకు చెప్తున్నానంటే, ఆ విగ్రహం పెట్టకూడదని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉండే మాజీ నక్సలైట్లు అందరూ పెట్టనీయొద్దన్నా అని చెప్పి నన్ను కోరినప్పటికీ కూడా ఆ విగ్రహం పెట్టించిందే నేను. వీళ్ళ చేతగానితనానికి ఆ విగ్రహం నేనే పెట్టించిన. ఆ రోజు వీళ్ళ చేత కాకపోతే నేనే విగ్రహం పెట్టించిన. ఆ కాలనీ పేరు కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ, అక్కడ ఎవరైతే లేఅవుట్ దాన్ని సంబంధించి వాళ్ళు ఎవరైతే హక్కుదారులని ముందరికి వస్తూ ఉన్నారో, హక్కుదారులని కోర్టుకు పోయారో, హక్కుదారులని కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారో, హక్కుదారులం అని చెప్పేసి మన నవంబర్ 7వ తారీఖున సీఎం గారు వచ్చి సీఎం గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారో, వాళ్ళు అందరూ మేము హక్కుదారులు అన్నా కూడా అక్కడ ఆ కాలనీకి బోర్డు పెట్టించిందే నేను. పోలీసు వాళ్ళకి చెప్పి మన పిల్లోళ్ళని పంపించి ఎవడు అడ్డం రాకోకుండా కాలనీకి పేరు పెట్టించిన అలాంటి వ్యక్తిని నేను దాన్ని ఆ విగ్రహం కోసుకొని పోయి లేదంటే ఇంకోటో చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది, ఎవరికైనా ఎందుకు వస్తుంది అనే వీళ్ళు మాట్లాడే వ్యక్తులు కూడా
నిజ నిజాలు నిర్ధారణ చేసుకోకుండా ఒక మనిషి మీద అబండాలు వేయడం అనేది ఇది వాళ్ళ ఆలోచన సరళికి వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలకు ఇది నిదర్శనము, ఇది అద్దం లాంటిదని నేను తెలియజేసుకుంటాను. ఆంధ్రజ్యోతి పేపరు అట్లీస్ట్ క్లారిఫికేషన్ అనేది తీసుకోవాలా? ఎందుకు మా క్లారిఫికేషన్ తీసుకోరు? ఈ ఎవడు చేసినాడు, ఏమి చేసినాడు, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నేను చెప్తా ఉన్నాను, నిన్నటి రోజు నాకు జరుగుతూనే పక్కనే రామయ్యకి ఫోన్ చేసినాను, రామయ్య సిఐ గారికి ఫోన్ చేసినాను. చేసి సార్ అది ఎవరున్నారో ఎలాంటి వ్యక్తులైనా కూడా ఉపేక్షించాకండి, ఎవడు చేసినా తప్పు తప్పే అని చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు గమనించుకోండి, ఈ మనం ఎంతోమంది నా దగ్గరికి తెలుగుదేశం నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి సార్ ఈ పంచాయతీ ఉందంటే ఆ పంచాయతీలో మంచి చెడులు ఆలోచించి ఇద్దరికి నచ్చజెప్పి మనం ఏదైనా కానీ పంచాయతీలు చేసినాం, కానీ ఏ రోజు ఇలాంటి అవసరాలు రాలే. నేను నిజంగా చెప్తా ఉన్నాను, అలాంటి మనిషి శ్రీధర్ రెడ్డి కాదు, అలాంటి అవసరాలు శ్రీధర్ రెడ్డికి లేవు, అలాంటి రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు రాజకీయాలు కూడా నాకు అవసరం లేదు. అంతేగాని ఊరికే మనుషుల మీద బురద జల్లి కడుక్కోమంటే, రీన్ సోప్ వేసి కడుక్కోమంటే నేనేం అది కడుక్కోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఊరికే బురద జల్లి కడుక్కో అంటే ఏం తమాషా ఇదేమన్నా మంచి పద్ధతి కాదు. నువ్వు ఎంతసేపు చెప్పుకుంటావు కదా నేను విప్లవకారుణ్ణి, విప్లవాల నుంచి వచ్చినోడిని నేను, నీకు అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? కనుక్కో ఎవడు నిజము ఏది నిజము ఏది అబద్ధమని కనుక్కోవాలి కదా. నువ్వు కనుక్కోకుండా నువ్వు చేయడం అనేది తప్పు కదా. ఒకరి మీద నిందించడం ఏం అవసరం ఉంది నీకు? ఆంధ్రజ్యోతి పేపర్ అంతే, ఈనాడు పేపర్ అంతే, కొన్ని టీవీలు అంతే. కనుక్కోవాలి, క్లారిఫికేషన్. ఫోన్ తీసుకొని క్లారిఫికేషన్ అడగచ్చు కదా. నేను చెప్పే క్లారిఫికేషన్ మీకు అవసరం లే. ఎంతసేపు ఉన్నా రఘునాథ్ రెడ్డి గారికి అనుకూలంగా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, పుట్టపర్తిలో ఉండే తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, లీడర్లకు అనుకూలంగా ఈ గ్యాప్ను సృష్టించేదానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈ 100 పుట్టపర్తిలో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకు అంటే ఇక్కడ ఉండేది శ్రీధర్ రెడ్డి, పైన ఉండేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి. ఎందుకంటే మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఇంకొకటి ఏంటంటే మేము కష్టపడే గుణం ఉన్నవాళ్ళం, మాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజల కోసం పనిచేసే మనుషులం. మీరు గమనించుకోండి, కావాలంటే ఎక్కడైనా టీ స్టాల్ల కాడనో ఇంకో చోటనో తెలుగుదేశం వాళ్ళు టీ తాగుతూ ఉంటారు. ఏమయ్యా మీకు శ్రీధర్ రెడ్డి ఎప్పుడైనా అన్యాయం చేసినాడా? మీ భూములు ఏమైనా పెరుక్కున్నాడా? మిమ్మల్ని ఏమైనా బలవంతంగా ఏమైనా పెరుక్కొని మీ భూములు ఏమైనా వేరే వాళ్ళకి పంచినాడా? కనుక్కోమని కావాలంటే. భూములు పెరుక్కున్నాడు, అవి పెరుక్కున్నాడు, ఈ పెరుక్కున్నాడు. ఎవడు భూములు ఎరుక్కునేది? కోడే కూర్చా ఉంది, మీ పేర్లు పైన కోడే కూర్చా ఉంది. అనంతపురం జిల్లా అంతా కోడే కూర్చా ఉంది. ఏ మాజీ నక్సలైట్ని అడిగినా కూడా ఎవరైనా మంచి అని ఎవరైనా చెప్తారని కనుక్కోపోండి. ఊరికి అనవసరంగా ఒకరి మీద నిందలేయడం అనేది దుర్మార్గం ఆలోచన. ఇలాంటి ఆలోచనల నుంచి ఫస్ట్ బయటపడితే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్గా మౌల్డ్ అవుతావు. నీకు ఒక లీడర్గా మౌల్డ్ అవ్వాల్సినటువంటి లక్షణాలు తప్ప అన్నీ ఉన్నాయి.